జమ్మికుంట లోకల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒడితల ప్రణవ్ కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్గా 2.5 ఏళ్లు పదవిలో ఉన్న కౌశిక్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎందుకు పంపిణీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2017లో సగంలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేయించి నిర్మాణాలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పేదలకు ఇళ్ల పంపిణీ జరుగుతుంటే కౌశిక్ రెడ్డి ఓర్వలేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రణవ్ ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా హుందాగా వ్యవహరించాల్సిన కౌశిక్ రెడ్డి మంత్రుల ముందు వ్యవహరించిన తీరు హుజూరాబాద్ నియోజకవర్గ పరువు తీసేలా ఉందని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజల సమస్యలపై ఆయనకు శ్రద్ధ లేదని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, జమ్మికుంట, హుజూరాబాద్, బుజినూర్ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లకు కూడా నిధులు కేటాయించి అర్హులకు అందిస్తామని ప్రణవ్ తెలిపారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. అందరికీ పేరు పేరున నమస్కారాలు. నాతో పాటు ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, చైర్మన్లకు, అధ్యక్షులకు, అందరికీ మహిళా అధ్యక్షులకు, యూత్ నాయకులకు అందరికీ వరకు నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు జమ్మికుంట మండలంలో సిఎంఆర్ఎఫ్ చెక్ పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపు 11 నుంచి 13 గ్రామాలుగా సంబంధించి 34 చెక్కులు, 12 లక్షల రూపాయల విలువ గల ఈ 34 చెక్కులు లబ్ధిదారులకు నేరుగా ఇంటికెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితి కనుక్కొని, అదేవిధంగా వాళ్ళకేమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఆ గ్రామాల విచ్చేసినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ విధంగా మరి ఆ గ్రామంలో మన సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనే ఒక కార్యక్రమం భాగంగా గడప గడపకు మా కాంగ్రెస్ అనే ఒక భాగంగా, అలాగే ఆ సీఎం రిలీఫ్ చెక్కులు కూడా ఆ లబ్ధిదారులకు నేరుగా ఇచ్చడం జరుగుతుంది. మరి గడిచిన 15 రోజులలో దాదాపు హుజూరాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు 2 పట్టణాలలో కలిపి 259 చెక్కులు గాను 92 లక్షల రూపాయలు విలువ గల సిఎంఆర్ఎఫ్ చెక్కులు మరి ముఖ్యమంత్రి సహకారంతో, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో, శ్రీధర్ బాబు గారి సహకారంతో, ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారి సహకారంతో మరి చెక్కులు ఆ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండగా, వాళ్ళ ఆరోగ్యం క్షీణించి అనుకోకుండా దురదృష్టశాతం మరి హాస్పిటల్లో వాళ్ళు పెట్టిన ఏదైతే ఖర్చులు ఉన్నాయో మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో అంత వాళ్ళకి ఆ ఫండ్ నుంచి వాళ్ళకి ఆ చెక్కుల రూపంలో ఇస్తే రేపు టెస్టులకు కావచ్చు, మందులకు కావచ్చు ఉపయోగపడే విధంగా మరి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత దాదాపు 7 కోట్ల రూపాయలు మరి సిఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో ఇక్కడ నియోజకవర్గంలో మేము ఇచ్చినాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామంలో, ఆ వాడల ఎవరికైతే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో నేరుగా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫైళ్ళు తీసుకొని వాళ్ళు ఫాలోఅప్లు చేసి మరి ఆ వాడల గ్రామాల బెనిఫిషరీల చెక్కులు ఇప్పుడు మళ్ళా అదే వాడకు వచ్చి మరి మేము నేరుగా ఇచ్చడం జరుగుతుంది. ఇది మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక చిత్తశుద్ధి. ప్రజలకు ఏమన్నా జరుగుతా అనుకోకుండా ఆరోగ్యపరంగా జరిగిన అండగా ఉంటామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న భరోసా. ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి కూడా ఒక నమ్మకం కుదురుతుంది. ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు కాకుండా ఎటువంటి ఆరోగ్య పరిస్థితి వచ్చినా మాకు ఒక ధైర్యం ఉంది, మా రేవంత్ అన్న మా దగ్గర ఉన్నాడు, రేవంత్ అన్న నిధి నుంచే మాకు కొంచెం సాయం వస్తుంది అని ఒక భరోసా కల్పించే కార్యక్రమమే మేము పెట్టుకొని చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మేము చేస్తామని చెప్పి ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తున్నాం.
దాంతోపాటు ఏదైతే నిన్న కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు గత 10 సంవత్సరాల నుంచి ఆ ఇల్లులు ముఖ్యంగా 2017 కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కమలాపూర్ మండలంలో కమలాపూర్ విలేజ్ కావచ్చు, గూడూరు గ్రామం కావచ్చు, మరిపెల్లిగూడెం గ్రామంలో మొత్తం కలుపుకుంటే దాదాపు సగం కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లులు. ఏవైతే మీరు ఆ ఇల్లులు వాళ్ళకి కట్టిన తీరు చూస్తే ప్లంబింగ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, డోర్లు లేవు, కొన్ని చోట్ల అయితే ప్లాస్టరింగ్ కూడా చేయలే ఇంకా గోడలకి. అట్లా ప్రజల సొమ్ముని ఖర్చు చేసి సగం ఖర్చు పెట్టి పంచకుండా ఇన్ని రోజులు ఈటల రాజేందర్ గారు మంత్రి ఉన్నప్పుడు ఏవైతే మొదలెట్టిండ్రో మరి వారు పంచక పూర్తి చేయక పనులు, మరి అవే ఇండ్లని కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాత విప్పుకున్న సమయంలో కూడా ఎటువంటి పనులు చెయ్యక, మరమ్మతులు చెయ్యక, లబ్ధిదారులు ఎంపిక చెయ్యక ఆ ఇల్లులు ఏవైతే ఆ 400 ఇల్లులు ఉన్నాయో అసంపూర్తిగా అట్లనే ఉన్నాయి. ఎటువంటి పనులు చేయలేదు అక్కడ. ఆ ఇంట్లో ఒకసారి మీరు వీడియోలు ఉన్నాయి, నేను మీకు చూపిస్తా. ముందు బర్రెలు అక్కడ ఏదైతే ఆ ఇళ్ళల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ లాంటివి జరిగేటివి. ప్రజాపాలన వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయిన తర్వాత హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి నేరుగా ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము పోయి వారికి ఇక్కడ మా హుజురాబాద్ నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపు జమ్మికుంట హుజురాబాద్లో 1000 ఇల్లులు, కమలాపూర్లో ఇప్పుడు 400 ఇల్లులు ఏవైతే వివిధ రకాలుగా ఆగిపోయి ఉన్నాయో స్టేజ్లలో మరి వారికి మరమ్మతులు చేపించి మరి లబ్ధిదారులు ఎంపిక చేసి నిరుపేదలకు గుంట భూమి లేని వారికి ఇయ్యాలనే ఆలోచనతోని ఇక్కడున్న మా నాయకులు మేము మరి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో, మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హౌసింగ్ మంత్రి వారు సానుకూలంగా అందరు స్పందించి ఫండ్ రిలీజ్ చేసి మేము ఇప్పుడు పనులు దానికి రిపేర్ వర్క్స్ చేపించి లబ్ధిదారుల ఎంపిక 2-3 సార్లు వెరిఫై చేసి అర్హులున్నోళ్ళకి మాత్రం కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులున్న వాళ్ళకి ఇయ్యాలని ఒక మంచి ఆలోచనతో మేము పంచే కార్యక్రమం పెడితే దానికి చరిత్రల వాళ్ళు కౌశిక్ రెడ్డి చెయ్యని పని, వాళ్ళ ప్రభుత్వమే ఉంది, ఎమ్మెల్సీగా విప్పుకున్నాడు, చెయ్యని పనిని మేము వచ్చిన 2 సంవత్సరాలనే ఎంపిక చేసి బ్రహ్మాండంగా అక్కడ మా నాయకులతోని ఇద్దరు మంత్రులు. దయచేసి జమ్మికుంట లోకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.